బాలీవుడ్ రివెంజ్ స్టార్ట్ చేసిందా? 2023 సీన్ రిపీట్ కాబోతోందా? ముఖ్యంగా ప్రభాస్ సినిమాను టార్గెట్ గా పెట్టుకుందా? ఇదంతా వెనకుండి కింగ్ ఖాన్ నడిపిస్తున్నాడా? చూడబోతే పరిస్థితులు అలాగే కనిపిస్తున్నాయి. రాజాసాబ్ వస్తున్న రోజే దురంధర్ కర్చీఫ్ వేయడం వెనక ఉద్దేశం ఏంటి? బాలీవుడ్ స్టార్ యాక్టర్ రణ్వీర్ సింగ్ దురంధర్ ఫస్ట్ లుక్స్ ఇంటెన్సివ్ క్రియేట్ చేస్తుంది. అందులో నో డౌట్. కానీ రిలీజ్ డేట్ మాత్రం డౌటే కలిగిస్తుంది. డిసెంబర్ 5న వస్తున్నట్లు అనౌన్స్ చేసింది టీమ్. అంటే సరిగ్గా రాజాసాబ్ వచ్చే రోజే. మారుతి 2 ఏళ్లకు పైగా చెక్కుతున్న రాజాసాబ్ పలుమార్లు వాయిదా పడి రీసెంట్లీ డేట్ లాక్ చేసుకుంది. లాస్ట్ ఇయర్ ఎండింగ్ పుష్ప 2 మాదిరి ప్రభాస్ కూడా మరోసారి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కూడా రప్పారప్ప ఆడించబోతున్నాడని సంబరపడిపోయారు ఫ్యాన్స్. కానీ బీ టౌన్ 2023ని దృష్టిలో పెట్టుకుని రివెంజ్ డ్రామా స్టార్ట్ చేసింది. రాజాసాబ్ డిసెంబర్ 5న రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ అయి 2 వీక్స్ కూడా కాలేదు. ధురంధర్ రీసెంట్లీ ఈ డేట్ పై ఖర్చీఫ్ వేయడం చూస్తుంటే 2023 సీన్ గుర్తు చేస్తుంది. ఆ ఏడాది పఠాన్, జవాన్ బ్యాక్ టు బ్యాక్ భారీ హిట్స్ కొట్టి 1000 crore కలెక్షన్లతో షారుఖ్ బాలీవుడ్ ను రూల్ చేస్తున్న టైంలో డంకీతో మరో 1000 కోట్లు కొల్లగొట్టి తనకు ఎదురు లేదని చెప్పేందుకు రెడీ అయ్యాడు. అదిగో అప్పుడే సలార్ ఒక్కరోజు గ్యాప్ తో వచ్చి బాద్షా కలెక్షన్లకు గండి కొట్టింది. బాలీవుడ్ లో కూడా రెబలోడి మాస్ అపీరెన్స్ కు ఫిదా అయిన ఆడియన్స్ కోట్లకు మరించారు. డిసెంబర్ 21న రాజ్ కుమారి హిరానీ దర్శకత్వంలో వచ్చిన డంకీ 400 కోట్లు కొల్లగట్టేందుకు నానా అవస్థలు పడితే ఆ మరుసటి రోజే వచ్చిన సలార్ అలవోకగా 500 కోట్లు కొట్టి 650 మార్క్ కలెక్షన్లతో ఫైనల్ రన్ ముగిసింది. ఇదిగో ఇదే సరిగ్గా మనసులో పెట్టుకున్న కింగ్ ఖాన్ బాలీవుడ్ ఫ్రెండ్ సర్కిల్ తో టార్గెట్ చేయించినట్లు కనిపిస్తున్నాడు. సరిగ్గా రాజాసాబ్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన 2 వారాలకే దురంధర్ రావడం, అందులోనూ డిసెంబర్ లో రిలీజ్ అని ఫిక్స్ అయిన టైంలో షారుఖ్ బెస్ట్ ఫ్రెండ్ దీపికా పదుకోనే హస్బెండ్ రణవీర్ పోటీ పడ్డం చూస్తుంటే కింగ్ ఖానే ఇదంతా వెనకుండి నడిపిస్తున్నాడా అన్న అనుమానాలు బలమవుతున్నాయి. దీంతో ఇయర్ ఎండింగ్ మరోసారి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర వార్ స్టార్ట్ కాబోతుంది. మరి బాలీవుడ్ ప్రేక్షకులు హర్రర్ కామెడీకా లేక యాక్షన్ ఎంటర్టైనర్ కి పట్టం కడతారో చూడాలి. ఇందులో ఎవరు గెలిచినా 2 సక్సెస్ అయినా క్రెడిట్ కొట్టేసేది మాత్రం సంజయ్ దత్తే. ఎందుకంటే ఈ 2 సినిమాల్లోనూ కీ రోల్లో కనిపించబోతున్నాడు కాబట్టి.